గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. ఇది సుజాత కంపెనీ వాళ్ళది మిక్సీ. ఇది క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకుంటాను అని మీకు చూపిస్తాను. చాలానే తెలిసి ఉంటుంది అందరికీ. ఇది ఉన్నవాళ్ళు మ్యాక్సిమం చేస్తారు. ఫస్ట్ క్యారెట్ని ఇలా ఉన్న క్యారెట్ని ఇలా షాప్ నుంచి తెచ్చిన క్యారెట్ ఇలా ఉంటుంది. దీన్ని వాష్ చేసి ఈ సైల్ తీసేసి చెక్కుతాను అనమాట. దీన్ని చెక్కేసి గీరేసి పెట్టగా వచ్చింది అది మెటీరియల్. అంత నీట్గా ఈ హోల్లోకి సరిపడాలి. ఈ హోల్లోకి వెళ్ళే విధంగా నేను కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. నీట్గా ఫ్రెష్ అప్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకసారి చూసి టైం వేస్ట్ చేయను. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఎలా ఫిట్ చేయాలి అంటే చూపిస్తాను. దూరం నుంచి అబ్జర్వ్ చేయండి. హరే కృష్ణ. ఈ సిట్టింగ్ మెయిన్ కన్ఫ్యూజ్ నాకే. సమ్టైమ్స్ చాలాసార్లు కన్ఫ్యూజ్ పడ్డాను. కొంచెం అలవాటు. ఓకే, ఇది ఉంది కదా, ఈ ఫ్లో ఏది, జ్యూస్ ఫ్లో ఏది, అటు మనకి ఈ స్విచ్ ఉందిగా, ఈ స్విచ్కి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. స్విచ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. చూడండి ఎలా పెడతాను. ఓకేనా, చాలా ఈజీ. తర్వాత అబ్జర్వ్ చేసేవన్నీ. తర్వాత అలాగే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది బ్లేడ్ పెట్టేది ఇంపార్టెంట్. ఈ బ్లేడ్లో అబ్జర్వ్ చేయండి మీరు. ఈ పాయింట్ ఒకటి ఉంది సిట్టింగ్ది, ప్లస్ దాని పక్కనే దాని కాను ప్యానల్ ఒకటి ఉంది కదా, అది ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్లో ఆ జ్యూస్కే ఉండాలి. దానికి రిలేషన్ ఉండాలి, దానికి చూపించే ఉండాలి. అందుకని అలాగే ఫిట్ చేసి పెడతాను. లోపల ఫిట్ చేస్తాను. నీట్గా అది సిట్ అవ్వాలి, తెలియచిపోతుంది. చాలా డేంజర్ అది. ఓకేనా, ఫిక్స్ అయ్యింది. తర్వాత ఇది ఇంపార్టెంట్. ఈ లాక్ చేసే సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీ, బట్ అయినా చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఇది క్లిప్స్ ఇంట్లో కూర్చోవాలి ఆటోమేటిక్గా. పెట్టాను. ఓకే, ఈ టిప్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా ఇందులో కూర్చోవాలన్నమాట. ఈ సిట్టింగ్లో సార్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఇలా కూర్చోవాలి సరిగ్గా. అందులో కూర్చుంటే అది లాక్ అవుతుంది అనమాట. అది అలా లాక్ అవ్వాలి. అది లాక్ అనమాట. తర్వాత ఇక్కడ ఈ ఫ్లోయింగ్ ఏది, ఇందులో నేను పెట్టుకున్నాను. సరిగ్గా ఇందులో ఫ్లో అవుతుంది. ఈ ఫ్లోయింగ్ వేస్ట్ అవ్వకుండా బయట పడిపోకుండా దీనికి ఇలా క్లిప్ ఒకటి ఇచ్చాడు. ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇందులో కరెక్ట్గా పడుతున్నాడు. ఎగ్జాక్ట్ ఇందులో పడుతుంది అనమాట. ఓకేనా, ఇది. తర్వాత దీన్ని ఎలా ఫిట్ చేయాలి ఇది కూడా చూపిస్తున్నాను. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్ మరీ ఎత్తేయకూడదు. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టాలి. కొంచెం లాంగ్ పెడితే ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి మీరు ఫ్రెండ్స్. ఫాస్ట్గా చేస్తాను. ఇలా నొక్కాలి ఫ్రెష్ అంతే. ఓకేనా, ఇది నీకు చూపిస్తున్నాను. చూసి పెట్టేళ్తాను. ఓకేనా, ఇలా ఇది పెట్టుకున్నాను. ఇది మనం అందులో పెట్టిన తర్వాత, ఈ క్యారెట్ని అందులో పెట్టిన తర్వాత దీనికి ప్రెష్ చేయడం కోసం, అలా ప్రెష్ చేయడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా కూర్చోవాలి సిట్టింగ్. సరే, ఎందుకంటే చెక్ చేసుకోవాలి బ్లేడ్ సరిగ్గా ఉందా లేదా అని. సౌండ్ వేరే వస్తుంది. ఓకే, దిస్ ఇస్ క్యూట్ సౌండ్ అనమాట, స్మూత్ సౌండ్. ఈ సౌండ్ ఉంటే ఓకే. లేకపోతే ఇది కనుక సిట్టింగ్ లేకపోతే ఈ లోపల ఈ క్యారెట్ పెట్టే విధానం ఉంది కదా, అది లోపల బ్లేడ్ కొట్టేస్తుంది. చాలాసార్లు నాకు అలాగే జరిగింది పొరపాటు. ఓకే, రెడీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వితౌట్ ఏ నీళ్లు కలపకుండా ప్లెయిన్ జ్యూస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, జై శ్రీమన్నారాయణ. ఇది ఒకటిలో పెట్టాను. ఇలా క్యారెట్ వేస్తున్నాను. అది చూసారా వస్తుంది. ప్యూర్ అన్నమాట, ప్యూర్. అది ఫాస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్తాను, సౌండ్ వేసినప్పుడు చెప్తాను. సరిగ్గా నాకు పెద్ద పడిపోవాలి. Yeah.
కేజీ మీద ఒక 2 ఎక్స్ట్రా ఉన్నాయి. కేజీ తీసుకుంటే క్యారెట్ తీసుకుంటే మంచిది. అంటే జ్యూస్ వచ్చి చూసుకోవాలి, మనం వెయిట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏదైనా పట్టుకుంటే వెయిట్ ఉండాలి. దాంట్లో మనకి కండం లెక్క ఐటమ్ ఉన్నట్టు లెక్క తేలిగ్గా ఉంటే అందులో ఉండదు. సిక్ అయిపోయి ముడతలు పడి మెల్ట్ అయిపోయి ఉంటే అది ఓల్డ్ స్టాక్. అది దాంట్లో జ్యూస్ ఎక్కువ రాదు. చక్కగా యవనంగా ఉండి మంచి నీట్గా ఉంటే దాంట్లో జ్యూస్ బాగా వస్తుంది. అలాంటివి సెలెక్ట్ చేసుకుని నీట్గా తెచ్చి కడిగి పెట్టి శుభ్రం చేసుకుంటే కేజీ తీసుకుంటే ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ పైన వస్తుంది ఖచ్చితంగా. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తీయాలో మనం ఎలా పెట్టాలో తీస్తాను. ఏమైనా క్లిప్ ఓపెన్ చేస్తాను, తీసాను. నేను ఇంకా మీకు పెట్టడంలో చూపించి ఇంకా మీకు పెట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకా సరిగ్గా సెట్ చేయాలి. సెట్ చేస్తే అది కూడా బయట పడదు, లీక్ అవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా దీనికి అంటూ ఉంటుంది, కడుక్కోవచ్చు. సార్ కడగాలి, ఇది గమ్మునైతే రావద్దు యాక్చువల్లీ. కానీ ఇది యాక్చువల్లీ ప్రయాస్తాను. ఇది ఏదైనా కూర వండుకోవచ్చు, నాకు అంత టైం లేదు. అది కూర వండుకుని బ్రహ్మాండం బాగానే ఉంటుంది. ఇంకా ఇది ఇలా వేస్టేజ్ వస్తుంది మెటీరియల్ అంతా. అది ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ సేమ్ యాస్టేజ్గా తీసేయడమే సేమ్. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఇందులో ఉంటుందని రేట్గా అలాగా. ఇది పళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది పళ్ళు అనమాట. ఈ పళ్ళతో ఆడుతుంది జ్యూసు. లోపల అలా లూజ్ అయ్యి జ్యూస్గా వచ్చి అలా మారి అది లీక్ అయ్యి అలా వస్తుంది అనమాట, జ్యూస్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది థ్యాంక్ యూ. ఇది 1/2 లీటర్ క్వాంటిటీ. ఇది 1/2 లీటర్ క్వాంటిటీ ఫ్రెండ్స్. ఓకే, కానీ చాలా 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 బాగుంటుంది అనమాట. ఒరిజినల్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్స్ గాట్ గిఫ్ట్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. సూపర్. సారీ. మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంత నీట్గా చేసుకుని ఇంత టైం ఇది ఓకే చేయటం ఓకే. దీని ప్రాసెస్ మళ్ళీ తలనొప్పి, కడుక్కుంటారు, మళ్ళీ నీట్గా చేసుకుని మళ్ళీ ఎండబెట్టి కొంచెం లైట్గా పుల్లి ఎండబెట్టి మళ్ళీ ప్యాక్ చేస్తాను. దర్శనం పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు తాగండి. ఇలా హోమ్ ఫుడ్ మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వండి. ఇది సుజాత కంపెనీ వాళ్ళది మాత్రమే. ఈ మిక్సీలో మాత్రం వస్తుంది మ్యాక్సిమం. మోస్ట్లీ చాలా చోట చూసి అర్థం చేసి ఫైల్ కొని సుమారుగా నాకు ఒక 12 ఏళ్ళు అయింది ఇది కొనేసి. ఇంకా అది రన్నింగ్లో ఉంది. మంచి ఇందులో చాలా రకరకాల ఐటమ్స్ జ్యూస్ తాగాను. జామ జ్యూస్ తాగాను, యాపిల్ జ్యూస్ తాగాను. ఇవన్నీ మళ్ళీ ఫర్దర్గా ఒకటి చూపిస్తాను మీకు పెట్టి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. బై బై బై. మొత్తం తాగేస్తాను.